వృశ్చిక రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. మానసికమైనటువంటి ఆందోళన లాంటివి ఉన్నప్పటికీ విజయం లభిస్తుంది గాక, ఆర్థిక పరంగా ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించిన విధముగా మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి మంచికే, మీరేమి ఎక్కడ ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. చేసే ప్రతి పని వివాదాస్పదముగా చూసేవాళ్లకు ఉంటుంది, కానీ మీకు తెలుసు చేసేటువంటిది కరెక్టు అని. అందువలన మీరు ముందుకు వెళ్ళవచ్చును. శారీరక శ్రమ అనేటువంటిది పెరుగుతుంది. ధన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో 1-2 సార్లు మీరు ప్రయత్నం చేసి తెప్పించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. విలువైనటువంటి వస్తువుల విషయంలో కొంచెము జాగ్రత్త వహించాలి. వ్యాపారాలలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తినను ఖచ్చితముగా మేలు జరిగేటువంటి వైపే మీ యొక్క దశ నడుస్తుంది. ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి దాన్ని సాధించడం జరుగుతుంది. కుటుంబ విషయాలలో ఆలోచనలు అనేటువంటివి మీ ఆలోచనలు పట్టించుకోకుండా ముందుకు వెళతారు. ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది కలుగుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలలో ఎంత ప్రయత్నించినా రాలేదే అనేటువంటి నిరాశ అనేటువంటిది ఉంటుంది, కానీ తర్వాత మాసంలో మీకు అది విజయముగా లభిస్తుంది గాక. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి మరింతగా కష్టపడాల్సినటువంటి అవసరము ఉన్నది. విద్యార్థులు జాగ్రత్త వహించండి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అని అనుకునేటువంటి వాళ్ళు కాలభైరవ దర్శనము కానీ కాలభైరవ అష్టకము కానీ చదువుకోండి, మేలు జరుగుతుంది ఈ రాశి వారికి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే అందరూ కూడా ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.